గద్దర్కు మీరిచ్చే గౌరవం ఇదేనా రేవంత్ రెడ్డి? గద్దర్ను కరివేపాకులా వాడుకొని వదిలేసుడేనా గద్దర్? అది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, రణ నినాదం, విప్లవ స్వరానికి ప్రతీక. 5 దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం, సమానత్వం కోసం పాటలు అల్లి ప్రదర్శనలిచ్చి ప్రపంచ ప్రజాకళ చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ప్రజా కళాకారుడు గద్దర్. సైద్ధాంతిక అవగాహన, స్వీయ నైతికత, విస్పష్ట రాజకీయ అవగాహన కలిగి మెజారిటీ ప్రజలను తన ఆటా పాటలతో ప్రభావితం చేసి ప్రజాయుద్ధ నౌకగా కీర్తి పొందిన వాగ్గేయకారుడు గద్దర్. కుల మత ప్రాంత వర్గ అసమానతలను రూపుమాపేందుకు తన ప్రాణాలు ఎదురొడ్డి పోరాడిన గద్దర్. సమాజ చలనశీలతను, ప్రజా పోరాటాల్లో మార్పులను గమనిస్తూ పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను పసిగట్టే విప్లవ వీరుడు గద్దర్. సో అలాంటి గద్దర్ను కేసీఆర్ లాగానే, కేసీఆర్ ఏమో 3 గంటలు ఎర్రటెండల గుసబెట్టి నిలబెట్టి అవమానించిండు అని మనమే మాట్లాడినాం, రేవంత్ రెడ్డి కూడా మాట్లాడిండు. మరి ఇప్పుడు ఇవాళ గద్దర్కు జరుగుతున్న అవమానం ఏంటి అన్నది ఇందులో కనబడుతున్నది. గద్దర్కి 3 కోట్ల రూపాయలు గద్దర్ ఫౌండేషన్కి ఇస్తామని చెప్పారు. అండ్ దాంతోపాటుగా 3 ఎకరాలు 2 ఎకరాల భూమిలో ఇస్తాం నక్లెస్ రోడ్లో అని చెప్పారు. ఎన్ని రోజులు అయితే మీరు అధికారంలోకి వచ్చి? 22 నెలలు అవుతున్నది. ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది. గద్దర్ ఫౌండేషన్కి ఇది ఎవరిచ్చిరి? ఈ స్పష్టమైన హామీ ముఖ్యమంత్రి ఇచ్చిండు. గద్దర్ ఫౌండేషన్కి 3 కోట్ల రూపాయలు రిలీజ్ అయినాయి. ఏడున్నాయి ఇంతవరకు? అవి రిలీజ్ అయినాయి అంటే అవి అకౌంట్లో ఉన్నాయి. ఇంతవరకు గద్దర్ ఫౌండేషన్ అకౌంట్లోకి వెళ్ళడే. మరి ఎందుకు వెళ్తలేవు? ఎవరు ఈ వ్యవహారం చూస్తున్నారు? బట్టి విక్రమార్క చూస్తున్నారు. మరి బట్టి విక్రమార్క ఎందుకు చేస్తలేడు? ఎందుకు ఆ పని చేస్తలేడు? ఇగో గద్దర్ ప్రథమ వర్ధంతి సభ రవీంద్ర భారతిలో నిర్వహించిన సందర్భంగా ఆ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి గద్దర్ గౌరవార్థం సినీ కళాకారులకు ఇచ్చే నంది అవార్డులను గద్దర్ అవార్డుగా మార్చి సమున్నతంగా గౌరవిస్తామన్నారు. గద్దర్ ఆశయాలను కొనసాగించడం కోసం ప్రొఫెసర్ శాంతా సిన్హా చైర్పర్సన్గా, విశ్రాంత అధికారి ఆంజనేయరెడ్డి గౌరవ సలహాదారుగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పడ్డది. గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించాలనుకున్న గద్దర్ స్మారక కళాక్షేత్రం నిర్మాణానికి 1 ఎకరం భూమి కేటాయించడంతో పాటు 3 కోట్ల నిధులు ప్రకటించారు. అలాగే నక్లెస్ రోడ్లో ఎకరం భూమి కేటాయిస్తామన్నారు. ఆ క్రమంలో 2025 జూన్ 13వ తేదీన నిధులు కేటాయిస్తూ జీవో 181 కూడా విడుదల చేశారు. ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు భూమి కేటాయించలేదు. అలాగే ప్రభుత్వం ఇస్తామన్న 3 కోట్ల నిధులను కూడా ఇప్పటి వరకు కనీసం 3 రూపాయలు కూడా విడుదల చేయాలి. ఆ జీవో 181ని పట్టుకొని గద్దర్ ఫౌండేషన్ సభ్యులు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చుట్టూ 100 సార్లు తిరిగిన ఫలితం శూన్యం. చేద్దాం చూద్దాం అంటున్నారు తప్ప హామీ మాత్రం కార్యరూపం దాల్చట్లే. ఇది ఎంత ఘోరం ఇది. ఇప్పుడు మరి మీరు కూడా ఇప్పుడు ఆయన ఆ రోజు ఇగో కేసీఆర్ ఇట్లా నిలబెట్టిండు. ఆ రోజు ప్రగతి భవన్ గేట్ల దగ్గర 3 గంటలు, 1 కాదు 2 కాదు. మరి మీరేం చేస్తున్నారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు 3 కోట్ల రూపాయలు ఇస్తాం, ఎకరం భూమి ఇస్తామని చెప్పి 3 కోట్ల రూపాయలు వాళ్ళు ఇంట్లోకి ఇస్తున్నారా? ఫౌండేషన్కి ఇస్తున్నారు. చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు దాంట్లో. శాంతా సిన్హా గారు, ఆంజనేయ రెడ్డి గారు అండ్ గద్దర్ కొడుకు సూర్యము, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ గద్దర్ కొడుకు కోడలు మీ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగి ఉంటారు? ఏమైంది ఎకరం భూమి? ఏమైంది ఆ డబ్బులని? మరి ఎందుకు చేస్తలేరు? లేదు నక్లెస్ రోడ్ దగ్గర కుదరదు. నక్లెస్ రోడ్ దగ్గర ఎవరికి కుదురుతుంది? పివి నరసింహారావుకి, ఎన్టీ రామారావుకి, లేకపోతే ఇంకో రావుకి, ఇంకో రెడ్డికి, ఇంకో వాళ్ళకే కుదురుతుందా నెక్లెస్ రోడ్లో భూమి? బలహీన వర్గాలకు సంబంధించిన తెలంగాణ ఆత్మ గద్దర్ అంటే ఎవరు? తెలంగాణ అంటే గద్దర్. మరి అలాంటి మహనీయుడికి 1 ఎకరం భూమి ఆడ దొరుకుతలేదా? లేనే లేదా? ఇక్కడ భూమే లేదా? గద్దర్ అంటే విప్లవం, గద్దర్ అంటే ప్రశ్న. సో ఆ ప్రశ్న విప్లవం కనబడొద్దు కదా. సో అందుకే వీళ్ళు దాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏదైనా కమిషన్ కావాలా, లేకపోతే అందులో కూడా 10%, 15% ఏమైనా కావాలా, అందుకే రిలీజ్ అయితే లేదా? అదన్నా చెప్పాలి కదా. మరి అడగండి మరి వాళ్ళని. ఇవి ఆనాడు ఇచ్చినటువంటి జీవో, ఏ రోజు ఇచ్చిన జీవో? 13/6/2025. దాదాపు ఈ జీవో వచ్చి 6 నెలలు అవుతుంది. జీవో ఆర్టీ నెంబర్ 182. ఏముంది జీవోలో? (181 and 182). సో ఇందులో 3 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నట్టుగా ఈ జీవోలో ఉన్నది. మరి ఇంతవరకు ఏమైంది? ఒక్కసారి అది చూడండి మీరు.
ఇగో Hyderabad has requested the government to accord administrative sanction for an amount 3 crores rupees 3 crore only as additional funds to the Director Department of Language and Cultural Hyderabad under the head of account 2000 so and so. మరి ఇది రిలీజ్ అయింది, ఇగో ఇది చాలా డీటెయిల్గా మీరు జీవో ఇచ్చినారు, ఈ జీవో 181 ఇది. మరి ఇటుపై మరి గాలి కొట్టుకపోయిందా? వాడుకోవాలి, వదిలేయాలి, ఇది తప్ప మనకి ఇంకేమన్నా ఉందా ఆలోచన? సో తక్షణమే, ఇప్పటికీ ఆలస్యం జరిగింది, ఇంకా మీకు అవకాశం ఉంది. సరే, పోయిన గవర్నమెంట్ లాగా కాకుండా మీరు ఎంతో కొంత ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు, అవార్డుల పేరుతో ఇంకో దాంతోనో సరే అది రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకున్నారు ఏమో, మొత్తానికైతే ఏదో ఒక ప్రకటన అయితే వచ్చింది, మంచిదే. మరి దాన్ని అమలు చేయాలి కదా, ఎందుకు అమలు చేస్తలే? డిలే ఎందుకు జరుగుతున్నది? చేసిన మంచి పని అదేదో మీరు ప్రకటించారు, దాన్ని కంప్లీట్ చేయాలి కదా. గద్దర్కి 1 ఎకరం కాదు 10 ఎకరాలు ఇచ్చినా నష్టం లేదు, 10 ఎకరాలు ఇచ్చినా నష్టం లేదు. ఇది ఈ సమాజానికి ఉపయోగపడేదే అది.